రండి సార్. మ్యామ్. హలో మ్యామ్. హలో విక్రమ్, ఆశా ప్రమోద్, స్టేట్ డీజీపీ. మీ పిఏ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేనేదో సీరియస్ ఇష్యూ ఉంటుందనుకున్నాను, కానీ ఇక్కడ జరిగేవని చూస్తే అలా అనిపించట్లా. సార్, అంతా ప్రోటోకాల్ ప్రకారమే జరుగుతోంది. యు నో దట్ రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ కాదని మనందరికీ బాగా తెలుసు. లేదంటే ఈ పాటికి ఖచ్చితంగా ర్యాన్సమ్ కాల్ వచ్చేది. ఒకవైపు ఆ రైటర్ తను రాసినవన్నీ జరుగుతున్నట్టు నమ్మిస్తున్నాడు. పూజ ఇస్ ఆల్సో మిస్సింగ్ సిన్స్ లాస్ట్ నైట్. పూజ దగ్గర నుంచి కంట్రోల్ రూమ్కి 2 కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్ని ఇంతవరకు ట్రేస్ చేయలేకపోయాం. రైటర్ గురించి చెప్పింది అన్యూజువల్గా ఉంది. దీని మోటివ్ ఏంటో అర్థం కావట్లేదు. నైట్ ఆఫీస్ నుంచి కలీగ్స్తో పార్టీకి వెళ్ళింది. పార్టీ లొకేషన్ తెలిసింది, కానీ పూజ సెల్ ఫోన్ ఇస్ నాట్ రీచబుల్. మనకేదైనా ట్రేస్ దొరుకుతుందేమో అని ట్రై చేస్తున్నాం. దట్స్ ఆల్ వీ హ్యావ్. బట్ ఐ బిలీవ్ ఇన్ యువర్ ఇన్వెస్టిగేటివ్ అబిలిటీస్. పూజ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. మీకు ఇంకేం కావాలన్నా ఇట్ విల్ ఆల్ బి అరేంజ్డ్. మీడియా వాళ్ళ మ్యాటర్ని చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్నారు. అందుకే అఫీషియల్ గా ఏమీ చేయలేకపోతున్నాం. ఈ కేసు స్టార్ట్ చేయడానికి ముందు నాకంటూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఈ కేసుని నా స్టైల్లోనే హ్యాండిల్ చేస్తాను. మధ్యలో మీ ఇంటర్ఫిరెన్స్ కానీ ప్రెషర్ కానీ ఉండకూడదు. ఐ హ్యావ్ నో అదర్ కన్సర్న్. పూజాని సేఫ్ గా క్విక్ గా కనిపెట్టాలి. అండ్ ఈ ఆపరేషన్ కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి. ఇట్స్ మై ఓన్లీ ఎక్స్పెక్టేషన్. నాకు అసిస్ట్ చేయడానికి 2 ట్రైనీస్ కావాలి. కేస్ పర్పస్ కోసం ఐ నీడ్ ఎ వెహికల్, గన్ అండ్ మొబైల్. మీ అమ్మాయిని త్వరగా కనిపెట్టి అప్పగించడం నా బాధ్యత. ఆయన అడిగినవన్నీ అరేంజ్ చేసివ్వండి. ఎస్ మ్యామ్. ఐ హ్యావ్ ఎ వెరీ అర్జెంట్ మీటింగ్. ఐ హ్యావ్ టు గో నౌ. ఓకే మ్యామ్. సార్, సైకియాట్రిస్ట్ లైన్లో ఉన్నారు. రైటర్ సుబ్రహ్మణ్య అనాలిసిస్ గురించి. చెప్పండి డాక్టర్. హీ సీమ్స్ టు బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. బ్రెయిన్లో ఎలాంటి అబ్నార్మాలిటీస్ ఉన్నట్టు అనిపించడం లేదు. ఆయన క్రియేటివ్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంది. ఈ సిజోఫ్రెనియా లేదా మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అలాంటిది ఏదైనా ఉంటుంది అనుకున్నాను, కానీ అతను ఒక ఆల్కహాలిక్. ఒకటి ఈయన నటిస్తూ ఉండాలి, లేదా ఇది సైకాలజిక్ అండర్స్టాండింగ్ మించిన విషయమై ఉండాలి. అదే ఈఎస్పీ అంటుంటారు కదా, మందు కొట్టేది ముందే ప్రెడిక్ట్ చేసి చెప్పడం. అది కూడా అయ్యుండొచ్చు. కానీ మనం చేసే అనాలిసిస్ లో ఇవన్నీ కనిపెట్టడం కష్టం. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ. ఓకే. సార్, ఇదిగోండి సార్. సార్, వీళ్ళే మేడం అసైన్ చేసిన ట్రైనీస్. ప్రవీణ్ సార్. అన్వర్ అహ్మద్ సార్. ప్రవీణ్, మీరు పార్టీ లొకేషన్కి వెళ్ళి ఎవరు హోస్ట్ చేశారు, ఎంతమంది వచ్చారు, ఇవన్నీ సీసీటీవీలో చూసి పూజ ఎప్పుడు బయలుదేరిందో చెప్పండి. ష్యూర్ సార్. మీరు తన వర్క్ ప్లేస్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్కి ప్రిపేర్ చేయండి. ఐల్ బి దేర్. ఎస్ సార్. ఎస్ సార్. సార్, ఫైల్. ఎవరు? రైటర్ దగ్గర ఉండే కానిస్టేబుల్ సార్. హలో, నేను విక్రమ్ కుమార్ని మాట్లాడుతున్నా. సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను కానిస్టేబుల్ ఏడుకొండను సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఫుల్గా తాగి ఏదో ఇష్టం వచ్చినట్టు పాట పాడుకుంటున్నాడు సార్. వాడి దగ్గర ఫోన్ ఉందా? నా దగ్గరే ఉంది సార్. వాడు ఎవరికైనా ఫోన్ చేసినా కానీ, లేక వాడికి ఎవరైనా చేసినా కానీ ఇమీడియట్గా నాకు కాల్ చేయండి. నా నెంబర్ ఉందిగా. ఉంది సార్. ఏ అప్డేట్ అయినా నాకు కాల్ చేసి చెప్పండి. ఓకే? ఓకే సార్. సార్, మీరు వెళ్ళే రైటర్ని కలవరా? ఏ, ఇంతవరకు మీరు చేసినవి సరిపోవా? అవును, ఆ పూజ అప్పుడప్పుడు పార్టీకి వెళ్ళే టైపా? కాదు సార్. మీరే కదా అన్ని ప్రోగ్రామ్స్ ఫాలో అయ్యేది. సార్, నేను డీజీపీకే పిఏని, పూజా మేడంకి కాదు. థ్యాంక్ యూ. చెప్పు ప్రవీణ్. సార్, పార్టీ జరిగిన పబ్ బీచ్ హైవేలో ఉంది సార్. కిషోర్ అనే పేరుతో బుక్ చేశారు సార్. మిగతా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేశాను సార్. పార్టీకి వచ్చిన వాళ్ళందరూ లేట్ నైట్ లేదా మార్నింగ్ వెళ్ళారు. ప్రైవేట్ పార్టీ కావడం వల్ల సీసీటీవీ ఫుటేజ్ లేదంటున్నారు. ఓకే ప్రవీణ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే సార్.
రండి సార్. సార్ మేనేజ్మెంట్ దగ్గర ఇన్ఫార్మ్ చేశాం. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ విల్ బి గైడింగ్ అస్. పూజ ఇక్కడి నుంచి ఎన్నింటికి బయలుదేరింది? 7:45 సార్. సార్ ఐ మాథ్యూ సిఎస్ఓ. ప్రవీణ్తో కోఆర్డినేట్ చేసుకుని పూజ గురించి ఏమైనా క్లూ దొరుకుతుందో తెలుసుకోండి. Yes, sir. Go. ప్లీజ్ సార్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? ఒకసారి మీ సర్వేలెన్స్ చెక్ చేయాలి. Okay, sir. తర్వాత మీ ఎంప్లాయీస్ అందరినీ ర్యాండమ్ గా సర్వే అలాగే చేయాలి. సార్. మీ ఆఫీస్ టైమింగ్ ఏంటి? 2 to 11:30 సార్. ఓకే, పదండి. రండి రండి సార్. ఆయన ఆఫ్టర్నూన్ 145 ఫుటేజ్ని ప్లే చేయమనండి. అరుణ్ ఆ ఫుటేజ్ ప్లే చేయండి. ఓకే సార్, ప్లే అవుతాను సార్. ఈవినింగ్ 7:45 ప్లే చేయండి. ప్లే. వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరిని నేను మీట్ అవ్వాలి. అలాగే సార్. మాథ్యూ స్పీకింగ్. అనిత, రమ్య ఇవాళ లాగిన్ అయ్యారా? రమ్య మాత్రం లాగిన్ అయ్యారు సార్. అయ్యారు సార్. రండి. వెళ్దాం. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ లెట్ మీ నో సార్. షూర్. ఓకే సార్. రమ్య, నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. మీతో పనిచేస్తున్న పూజ ఇస్ మిస్సింగ్. సార్ అది న్యూస్లో వేరేలా. నో షీఈస్ మిస్సింగ్. అదే నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మాట్లాడే విషయాలు కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. షూర్ సార్. మీకు పూజకి మధ్య రిలేషన్షిప్ ఏంటి? నేను వాళ్ళ టీం మేనేజర్ని. ఆ రిలేషన్షిప్ స్ట్రిక్ట్లీ ప్రొఫెషనల్. ఆవిడకి పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా? టు బీ ఫ్రాంక్, ఐ డోంట్ నో సార్. నిన్న నైట్ ఎక్కడికి వెళ్ళారు? మా టీంలో కిషోర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి నెక్స్ట్ మంత్ మ్యారేజ్ కాబోతుంది. అందుకని ఒక పార్టీ త్రో చేశారు. అక్కడికే సార్ వెళ్ళాం. నిన్న నైట్ తన బిహేవియర్లో ఏదైనా చేంజ్ గమనించారా? పార్టీకి వెళ్ళేంత వరకు అలాంటిదేం లేదు. బట్ అక్కడే ఒక చిన్న ప్రాబ్లం అయింది. ఎవరితో? డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను, పూజ, అనిత మే అందరం కూర్చుని క్యాజువల్ గానే మాట్లాడుకుంటూ ఉన్నాం. తర్వాత ఏమైంది చెప్పు. అంతే. అలాగా? హే రమ్య, హాయ్. హాయ్ అనిత, ఏం కావాలో తీసుకో. ఓకే. హే పూజ, నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు. నేను అనుకోలేదు, తానే ఫోర్స్ చేసింది. మందు ఫ్రీగా పోస్తున్నారంటే వచ్చేస్తుందిగా. హలో. హే ఎనీవేస్ థ్యాంక్స్ వచ్చినందుకు. చెప్తున్నాడు చూడవే. బై ద వే దిస్ ఇస్ శృతి టు బి మిస్సెస్ కిషోర్. వావ్, కంగ్రాట్స్. సో ఎనీవే ఏం కావాలో తీసుకోండి, నేను బిల్ పే చేస్తాను. బాయ్. బాయ్. ఇంకేదైనా? రెండివ్వండి. 4 ఇవ్వండి. హలో, తింటావా? హలో. ఏమైందో తెలీదు, కానీ ఉన్నట్టుండి అక్కడ ఉన్న వాళ్ళు గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఏంటే సారీ మందు కింద పోసి. ఏంటే మాట్లాడుతున్నప్పుడు కొడుతున్నావు? కిషోర్. ఏంటే కిషోర్ అంటూ? డీజీపీ కూతురు. వదలరా. ఏం చేస్తున్నావు? కూతురైతే కొమ్ములు ఉంచాయా? దానికి మందులేరా రే? వచ్చింది. చాలా ఇందుకే చెప్పాను నేను ఇలాంటి పార్టీస్ కి రాను అని. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు పూజ. నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా లేదా? హే రమ్య, బాయ్. పూజ. షూ. ఎందుకో ఎగ్జాక్ట్ గా తెలీదు. మీతో పాటు బండిలో ఇంకొకరు వచ్చారే, ఎవరావిడ? అనిత. తను పూజకి చాలా క్లోజ్. లాస్ట్ గా తనతో ఆవిడే వెళ్ళారు. బహుశా అనితకి ఏదైనా తెలిసి ఉండొచ్చు. నేను తనను కూడా మీట్ అవ్వాలి. షూర్ సార్. హలో. మళ్ళీ ఏమైనా రాశాడా? అవును సార్, ఏదో ఐటీ కంపెనీలో విచారణ అని రాశాడు సార్. ఏం రాశాడో చదువు. రమ్యతో విచారణ మొదలుపెట్టిన విక్రమ్ పబ్లో పూజకి జరిగిన గొడవ గురించి తెలుసుకుంటాడు. విక్రమ్ చెప్పినందువల్ల అనిత రమ్యకి ఫోన్ చేస్తుంది. ఆమె TN21BA 1488 అనే వాహనంలో ప్రయాణిస్తోంది. సార్, బండి నెంబర్తో సహా రాశారు సార్. అక్కడి వరకే రాశాడా? సార్ ఇంకా రాశారు సార్. రమ్య ఆలస్యంగా రావడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి పూజ రాక కోసం ఎదురు చూసి
పలుమార్లు తనకి ఫోన్ చేసినా అది స్విచ్ ఆఫ్ అని రావడంతో తాను క్యాబ్లో బయలుదేరినట్టు తెలియజేసింది. రమ్య ఈ విషయం విక్రమ్తో చెప్పడానికి అతను ఉన్న గది వైపు వెళ్తోంది. సార్ షీఈ్ ఆన్ ద వే టు ది ఆఫీస్. ఎందులో వస్తుంది? క్యాబ్లో. కాల్ హర్ నౌ. ఆ, స్పీకర్ ఆన్ చేయండి. ఆ బండి రిజిస్ట్రేషన్ నెంబర్ అడగండి. చెప్పు రమ్య, నువ్వు వస్తున్న క్యాబ్ రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పు. ఎందుకు అడుగుతున్నావు? జస్ట్ టెల్ మీ. నో వెయిట్ చేయి, చెప్తాను. TN21 PA 1488. ఓకే అనిత, హే ఏమైంది? రా చెప్తాను. ఓకే. తను యూజువల్గా క్యాబ్లోనే వస్తుందా? లేదు, ఆవిడ పూజాతో రావడం కోసం వెయిట్ చేస్తున్నారు. కాల్ చేసి చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆవిడ రాలేదు కాబట్టి ఇప్పుడు క్యాబ్లో వస్తున్నారు. మీరు కిషోర్ అని ఎవరు అన్నారు కదా, అతను పిలవండి. సార్, కిషోర్ ఇవాళ లీవ్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ రమ్య, ఇమీడియట్ గా రమ్మని చెప్పండి. ఓకే సార్. సార్, వాడిని బయట నుంచి ఎవరో కాంటాక్ట్ చేస్తున్నారనుకుంటా. సార్ ఫోన్ నా దగ్గరే ఉంది సార్. నో 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 నో, వాడి ఇల్లు మొత్తం చెక్ చేశారా లేదా? కంప్లీట్ గా చెక్ చేశాను సార్. వాడు ఎక్కడైనా ఫోన్ పెట్టడానికి కిచెన్ బాత్రూమ్ అన్ని చోట్ల చెక్ చేయండి. తర్వాత వాడి ఫుల్ బాడీ చెక్ చేయండి. ఓకే సార్.